వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేటీఆర్కి మరో షాక్ కాదు, షాక్ మీద షాక్. అది ఎందుకంటున్నానంటే, గతంలో ఇక్కడ హైకోర్టుని ఆశ్రయించినప్పుడు తన పైన పెట్టిన కేసు కేవలం రాజకీయ కుట్రతోటే పెట్టినరు. అందులో ఎటువంటి అవినీతి జరగలేదు. సో అందుకని ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయండి అంటూ హైకోర్టును ఆశ్రయిస్తే కొన్ని రోజుల పాటు విచారణకి ఆదేశించింది. విచారణ జరుగుతున్న టైంలో ఎవరు అరెస్ట్ చేయొద్దని చెప్పింది. ఆ తర్వాత హైకోర్టులో కూడా మనం తేల్చి చెప్పింది ఏంటంటే, నిజంగా అవినీతి జరగకపోతే దీనిపైన ఈ ఫార్ములా కార్ విషయంలో, రేస్ విషయంలో సమగ్ర విచారణ జరగాలి, క్షుణ్ణమైన విచారణ జరగాలి. ఇటు కేటీఆర్ నుంచి ఎఫ్పిఓ కంపెనీకి డబ్బులు చెల్లింపు జరిగినప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి ఫేర్గా వెళ్ళింది అంటున్నారు కదా. సో అక్కడి నుంచి ఇటు లబ్ధి పొందితే కేటీఆర్ అయినా లబ్ధి పొందాలి, లేదంటే ఎఫ్పిఓ కంపెనీ అయినా లబ్ధి పొందాలి. ఇద్దరిలో ఎవరో ఒకరు లబ్ధి పొందాలి. సో పొందలేదంటే థర్డ్ పర్సన్ ఎవరు అనే కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న టైం ఇది. సో అందుకనే హైకోర్టు చెప్పిన మాటలను కూడా సవాల్ చేస్తూ, జడ్జిమెంట్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సో సుప్రీంకోర్టుని ఆశ్రయించినప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఒక షాక్ ఎదురైందని చెప్పొచ్చు కేటీఆర్కి. ఎందుకంటే పండగకు ముందు అంటే జనవరి 8వ తారీఖు రోజు జరగాల్సిన విచారణని పోస్ట్పోన్ చేసింది. అంత అర్జెంటుగా జరగాల్సిన అవసరం ఏం లేదు. సంక్రాంతి తర్వాత దీనికి సంబంధించిన జడ్జిమెంట్ని పోస్ట్పోన్ చేస్తున్నామని ఒక షాక్ సుప్రీంకోర్టు ఇచ్చింది. సో ఇవాళ తాజాగా సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఏంటంటే, హైకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో దాన్ని సవాల్ చేస్తూ మీరు ఆ పిటిషన్ని క్వాష్ చేయమని రిక్వెస్ట్ పిటిషనర్ ఏదైతే పెట్టారో దాన్ని మేము డిస్మిస్ చేస్తున్నాం అని చెప్పినప్పుడు కేటీఆర్ తరఫున సుందరం ఇందులో ఒక విచారణ జరగాల్సి ఉందా లేదా అనే కోణం పైన కూడా కాస్త వాదోపవాదాలు సుప్రీంకోర్టులో కూడా ఇవాళ నెలకొన్నాయి. సో ఆ వాదోపవాదాలు ఏంది అనేది ఒకసారి మనం చూద్దాం. అయితే కేటీఆర్ తరపున అడ్వకేట్ ఎవరైతే సుందరం ఉన్నారో, సో ఆయన సుప్రీంకోర్టుకి దృష్టికి తీసుకెళ్ళింది ఏంది అంటే, ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదైందో దాన్ని క్వాష్ చేయండి, అది కేవలం రాజకీయ కుట్రల్లో భాగంగా మాత్రమే కేటీఆర్ని ఇరికించాలనే కారణంతో మాత్రమే అది పెట్టిరు. సో ఇది ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయండి అంటూ సుప్రీంకోర్టులో మెట్లెక్కిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించిన ధర్మాసనం జస్టిస్ బేలా త్రివేది అండ్ జస్టిస్ ప్రసన్న వళ్ళే ధర్మాసనం కూర్చుంది. అయితే వాళ్ళ ముందు ఇదే వాదనను సుందరం వినిపించినప్పుడు సుప్రీంకోర్టుకి సంబంధించిన న్యాయమూర్తులు చెప్పింది ఏంటంటే, ప్రతిపక్షంలో ఉన్నారని కక్షపూరితంగా కేసు పెడితే మరి దాన్ని కూడా ఎదుర్కోవాల్సిన బాధ్యత కూడా ఉంది కదా కేటీఆర్కి అని ప్రశ్నించడం జరిగింది. అయితే ఆ ప్రశ్నించడం జరగడం అండ్ దాంతోపాటు ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉందో, సో దాన్ని మేము ఎట్టి పరిస్థితిలో డిస్మిస్ చేయం. సో హైకోర్టు తీర్పుని మేము సమర్థిస్తున్నాం. ఈ ఇష్యూలో ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే అని సుప్రీంకోర్టు ఒక బిగ్ షాకే ఇచ్చింది. సో దాంతోపాటు సుప్రీంకోర్టు చెప్తూ, మీరు పెట్టిన పిటిషన్ ఏదైతే ఉందో ఎఫ్ఐఆర్ క్వాష్కి సంబంధించి దాన్ని మేము డిస్మిస్ చేస్తున్నాం అని చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అప్పుడు కేటీఆర్ తరఫున ఎవరైతే సుందరం ఉన్నారో న్యాయవాది, సో ఆయన చెప్పింది ఏంటంటే, సరే దాన్ని నేను వెనక్కి తీసుకునే అవకాశం మీరు ఇచ్చారు, దాన్ని వెనక్కి తీసుకుంటున్నా, కానీ ఫర్దర్ ఈ ఇష్యూని నేను మళ్ళీ హైకోర్టుకి తీసుకెళ్తా అన్నప్పుడు సుప్రీంకోర్టు చాలా క్లియర్ కట్గా చెప్పింది ఏంటి అని అంటే, దీనిపైన వాదోపవాదనలు జరగాలి, దీనిపైన క్షుణ్ణమైన ఇన్వెస్టిగేషన్ జరగాలి. సో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా పెట్టిన కేసుని ఎదుర్కోవాలి. ఇన్ కేసు ఇటు కేటీఆర్ లబ్ధి పొందలేదని చెప్తున్నారు, ఇటు కేటీఆర్ లబ్ధి పొందకపోతే లబ్ధి పొందిన వ్యక్తి ఎవరు, ఏ సంస్థ లబ్ధి పొందింది, ఇక్కడ ఈ ఫార్ములా రేస్ నిర్వహించడం వల్ల ఎవరు లబ్ధి పొందినరు, సో ఎవరికి లబ్ధి చేకూర్చింది అనే క్వశ్చన్స్ కూడా రేజ్ చేయడం జరిగింది. సో దీంతో కేటీఆర్ సంబంధించిన క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయింది. సో మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించాలన్నా కూడా సుప్రీంకోర్టు దానికి నో చెప్పే పరిస్థితి. సో మరి కేటీఆర్ ముందు ఉంది ఏంటి అంటే, ఇక తప్పకుండా ఏసీబీ విచారణకి హాజరు కావాల్సిందే, రేపు 11 గంటలకి ఈడీ విచారణకు కూడా హాజరు కావాల్సిందే. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచే కాదు, ఈవెన్ ఇవాళ న్యాయవాది కూడా సుప్రీంకోర్టులో చెప్పింది ఏంటంటే, అరెస్ట్ చేసుకుంటారా చేసుకోండి, సో అరెస్ట్ చేసుకుంటారా చేసుకోండి అని సుప్రీంకోర్టులో అదే వాదన, ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అదే వాదన, ఏసీబీ విచారణకు బయటకు వచ్చిన కేటీఆర్ కూడా అదే వాదన. సో మొత్తానికైతే కేటీఆర్ అరెస్ట్కి రంగం సిద్ధమవుతుందని ఒక క్లియర్ ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ విషయంలో ఈ ఫార్ములా రేస్ సంబంధించి ఇప్పుడుండే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కేసు ఫైల్ చేయడం జరిగింది, A1గా కేటీఆర్ ఉన్న విషయం మనకు తెలిసింది, A2 A3గా అరవింద్ కావచ్చు, బిఎన్ఎల్ మూర్తి కావచ్చు, వీళ్ళు ఉన్న విషయం మనకు ఎరగని. సో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది.
ఇప్పటి వరకు ఒక సేఫ్ అంబ్రెల్లా కోర్టు ఏం చెప్తుందా అని ఎదురు చూసిన వాళ్ళకైతే ఒక బిగ్ షాకింగ్గానే ఉంది. ఇక ఖచ్చితంగా ఏసీబీ విచారణ ఎదుర్కోవాల్సిందే, ఇటు ఈడీ విచారణ కూడా ఎదుర్కోవాల్సిందే. సో ఈ ఫామ్లా కేసు విషయంలో ఇక్కడ అందరికీ ఒక బిగ్ ట్విస్ట్ ఏంది అనంటే, ఈ ఫామ్లా రేస్ అయితే నిర్వహించరు. మరి దాని మీద కేసు ఎందుకు అయ్యింది అనంటే, ఏదైతే రేసు కోసం దాదాపు 55 కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి ఎఫ్ఈఓ సంస్థకి చెల్లింపులు జరిగాయి. మరి చెల్లింపులు జరిగినాయి కదా, సో ఇందులో అవినీతి ఏడు వచ్చింది అనేదే కేటీఆర్ తరపున న్యాయవాది. సరే చెల్లింపులు అయితే చేసిర్రు కదా, మరి ఆ చెల్లింపులు చేసేటప్పుడు ఆర్బీఐ అనుమతి తీసుకున్నారా, క్యాబినెట్ అనుమతి తీసుకున్నారా, ప్రొసీజర్కి సంబంధించిన కరెక్ట్గా ఫాలో అయ్యిండ్రా అంటే దానికి ఎటువంటి సమాధానం లేదు. సో న్యాయవాది కావచ్చు, ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, అటు కేటీఆర్ చెప్తుంది ఒకటే ఒక లైన్. అదేంటి అంటే, అవును 55 కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టి మేము కార్ రేస్ నిర్వహిస్తే దానికోసం దాదాపు 700 కోట్ల రూపాయలు రాష్ట్రానికి లబ్ధి చెందింది, రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి అని. సో ఇది ఒక్క వర్డ్కే స్టిక్ అయ్యారు. నిజంగా జరిగితే ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగే ఉండొచ్చు అని న్యాయవాది కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, శ్రేణులు కావచ్చు ఇదే చెప్తున్నారు. మరి ల్యాబ్స్ జరిగింది అని ఒప్పుకున్నప్పుడు మరి ల్యాబ్స్ జరిగింది అంటే తప్పు జరిగినట్టే. మరి తప్పు జరిగితే మరి శిక్ష కూడా పడాల్సిన అవకాశం ఉంటుంది అనేది కాంగ్రెస్ నుంచి వస్తున్న బలమైన వాదన. సో తప్పు ఒప్పుకున్నారు కాబట్టి శిక్ష తప్పదండి. మరి కేటీఆర్ విషయంలో ఏం జరుగుతుంది అనేది ఇప్పటివరకు చాలామందికి అంటే అటు ఏదైనా ఊరట లభిస్తుందా సుప్రీంకోర్టు, హైకోర్టు అయితే ఊరట లేదు, అట్లీస్ట్ సుప్రీంకోర్టు నుంచి అయినా ఊరట లభిస్తుందా అని ఎదురు చూసిన వాళ్ళకి అండ్ దాంతోపాటు కేటీఆర్కి ఇది ఒక బిగ్ షాక్గానే ఉండబోతుంది. ఎందుకంటే రేపు ఈడీ విచారణ, పండగ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది అని డైరెక్ట్గా కేటీఆర్ తోటే ఏసీబీ అధికారులు చెప్పిన పరిస్థితి. సో ఇంకో మారు బిఎన్ఎల్ రెడ్డి కావచ్చు అండ్ దాంతోపాటు అరవింద్ కుమార్ కావచ్చు కేటీఆర్కి ఇంకోసారి నోటీసులు సర్వ్ చేయడానికి ఒకవైపు ఏసీబీ అయితే సిద్ధమవుతుంది. సో ఈడీ విచారణ తర్వాత ఏసీబీ విచారణకి ఖచ్చితంగా కేటీఆర్ హాజరు కావాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఏసీబీ విచారణకి అడ్వకేట్ లొల్లి మనం చూసిందే ఒక హై డ్రామా మనం చూసినాం. మొదటిసారి పిలిచినప్పుడు బయట వచ్చేసిండ్రు, రెండోసారి మాత్రం అడ్వకేట్ ఉంటేనే నేను ఏసీబీ విచారణకు జరుగుతుందని పట్టుబట్టు కూర్చోవడం, కోర్టు నుంచి కూడా అనుమతులు తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యిందనే చెప్పొచ్చు కేటీఆర్. కానీ ఈడీ ముందు మాత్రం ఇవన్నీ చెల్తానాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఈడీ చాలా క్లారిటీగా అండ్ క్లియర్గా చెప్పింది, ఈడీ విచారణకి కేవలం కేటీఆర్ని మాత్రమే అనుమతిస్తాం. తనతో పాటు అడ్వకేట్ని తీసుకొస్తున్న విషయం ఇప్పటి వరకు ఈడీకి ఎటువంటి సమాచారం లేదు కాబట్టి కేవలం కేటీఆర్ ఒకరు మాత్రమే ఈడీ విచారణ కూడా వెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో రేపు ఈడీ విచారణ 11 గంటలకు ఉండబోతుంది. మరి ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవుతారా, ఇన్ కేసు హాజరవుతే లీగల్ టీంతో కలిసి వెళ్తారా, లేదంటే ఏసీబీ విచారణకి వెళ్ళినట్టు కేవలం ఒక అడ్వకేట్తో మాత్రమే వెళ్తారా అనేది, లేదంటే అక్కడ ఈడీ ఆఫీస్ దగ్గర కూడా మళ్ళీ నేను అడ్వకేట్తో పాటే వస్తాను అనే ఒక హై డ్రామా ఇంకోసారి క్రియేట్ చేస్తాడా, సో ఇవన్నీ కూడా మనం ఎదురు చూడాలి. మొత్తానికైతే కేటీఆర్కి ఇటు హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు బిగ్ షాక్ పైన షాక్ ఇచ్చిండ్రి. ఇంకా మళ్ళీ కోర్టులు మెట్లు ఎక్కే పరిస్థితులు అయితే ఇప్పుడు టీఆర్ఎస్ లీగల్ టీం అయితే లేదు. అందుకనే ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సిందే. జరిగిన విషయాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా చెప్పే పరిస్థితిలో ఇవాళ కేటీఆర్ ఉంది. సో అటు ఏసీబీకి సంబంధించిన అధికారులు కావచ్చు, ఇటు ఈడీ అధికారులు కావచ్చు ప్రశ్నల వర్షం కురిపించేందుకు సిద్ధమయ్యారు. మరి ఆ ప్రశ్నలకి కేటీఆర్ ఎట్లాంటి సమాధానాలు చెప్తారు, అసలుకి ప్రొసీజర్ ల్యాబ్స్కి సంబంధించి నోరు మెదుపుతాడా లేదంటే ఎందుకు ఆర్బీఐ అనుమతులు తీసుకోలేకపోయే పరిస్థితికి తీసుకొచ్చారు, దీనికి సంబంధించిన క్యాబినెట్లో ఏనాడు ఎందుకు ఒక మీట్ అనేది జరగలేదు, ఈవెన్ అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించిన ఎందుకు మాటలు జరగలేవు, ఎందుకు దీనిపైన క్యాబినెట్ ఆమోదం పొందకముందే చాలా ఎమర్జెన్సీ హఠావుటిన దాదాపు 55 కోట్ల రూపాయల నిధులు మళ్లించిండ్రు ఇటు రాష్ట్ర ఖజానా నుంచి. ఇట్లాంటి ఎన్నో ప్రశ్నలకి కేటీఆర్ సమాధానం చెప్పక తప్పదు అని ఒక కోర్టులు ఇటు హైకోర్టు కావచ్చు, ఇటు సుప్రీంకోర్టు కావచ్చు చాలా క్లియర్గానే కేటీఆర్ అడ్వకేట్కి చెప్పిన పరిస్థితి. మరి లీగల్ టీం ఎట్లా దీన్ని ఎదుర్కోబోతుంది అండ్ కేటీఆర్ ఈడీ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తాడనేది మనం కూడా ఎదురు చూద్దాం. సో మొత్తానికైతే రేపు ఈడీ విచారణ జరగబోతుంది. ఆ తదుపరి మరో 2-3 రోజులనే ఏసీబీ విచారణ కూడా జరగబోతుంది. సో ఏసీబీ విచారణలో కేటీఆర్ చెప్తాడా లేదంటే అరెస్ట్కి రంగం సిద్ధం చేస్తారా ఏసీబీ అధికారులు, ప్రొసీజర్ ప్రకారం దాదాపు 3 సార్లు విచారణకు పిలవాల్సి ఉంటుంది. సో ఈసారి కనుక ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరైతే ఇది 3వసారి ఉండబోతుంది. సో 3వసారి తర్వాత అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని పెద్ద ఎత్తున వార్తలు అయితే గుప్పమనిపిస్తున్నాయి. సో ఇదంతా కూడా
కేటీఆర్ అరెస్ట్కి రంగం సిద్ధం అనే ఒక ఇండికేషన్కి మాత్రమే ఉంటుందా, లేదంటే విచారణకి ఈడీ విచారణ చాలా వేగంగా జరగబోతుందా, లేదంటే ఈడీ విచారణలో ఏదైతే ప్రశ్నలు ఏసీబీ అడిగినరో ఏసీబీ రిపోర్ట్స్ ఏవైతే ఈడీ తీసుకుందో సో వాటిపైన ప్రశ్నలు ఉండబోతున్నాయి. సో ఇవన్నీ కూడా ఒక హాట్ టాపిక్గానే సో ఈడీ విచారణ తర్వాత ఇవన్నీ కూడా మనకు ఒక క్లియర్ ఇండికేషన్ రాబోతుంది. సో మొత్తానికైతే కేటీఆర్కి ఊరట లేదు, ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితిలో అయితే ఇలా కేటీఆర్ ఉన్నాడు.